ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో దోచుకున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారని ఆక్షేపించారు. 12 ఏళ్ల బీజేపీ పరిపాలనలో ఒక్క అవినీతి కేసు కూడా లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా అధికారులు వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం. ఇప్పుడు రాజకీయాలు మారుతా ఉన్నాయి. చాలా మంది పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు. అరే పార్టీ పెట్టడం కేఏపాలు కూడా పార్టీ పెట్టింటున్నారు. పార్టీ పెట్టడం మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. పార్టీ ఏ పార్టీ ఈ రోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తావు. ఎన్ని రోజులు ఇస్తారు? ఎంత ఇస్తారు? కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయం.